అలాగే ఎస్ కుమార్ గారు, జిఎల్ శ్రీనివాస్ గారు, ఫిల్మ్ ఆర్టిస్ట్ మరియు జర్నలిస్టు. అలాగే శ్రీమతి ఉపాధ్యక్షురాలు శ్రీ గౌతమ్ రావు గారు, శ్రీ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ. శ్రీ జయశ్రీ గారు రండి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా శ్రీ రామచంద్రరావు గారిని, ఈ యొక్క పరిచయ గారిని సత్కరించి భారతీయ జనతా పార్టీలో వారిని జాయిన్ చేయించినందుకు కోరుతున్నాం. అలాగే శోభలత గారిని, ఫస్ట్ ఉమెన్ 5 times నేషనల్ నంది అవార్డు గ్రహీత, స్టేట్ నంది గ్రహీత. ఒకరు దాంట్లో ఆమిని గారు, రెండోది శోభలత గారు. మీకు ముందుగా శోభలత గారు, ఆమె వారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. వారు సినీ ఫీల్డ్లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈరోజు మన పార్టీలో చేరారు. మరి చాలా మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమిని గారు, మనందరూ తెలుసు, జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని వారి యొక్క క్యారియర్ని మొదలుపెట్టారు. అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల్లో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్తోని, నాగార్జున గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, వీరందరితో కూడా వారు నటించారు. ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు. టీవీ సీరియల్స్, అదేవిధంగా మూవీస్, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు అండ్ మీడియా మిత్రులకు నా హృత్పూర్వకమైన నమస్కారం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు, ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్, దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా
ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మన పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి సినీ రంగంలో ఇంకా మంచి మంచి నాయకులు కూడా, మంచి మంచి ఆర్టిస్టులు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి అందరి సమక్షంలో అందరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఆమని గారిని సత్కరిస్తుందంటే షాల్తో ఈ కార్యక్రమం తర్వాత మన